రాత్రి ఖచ్చితంగా 3:17కి నా ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. నేను లిఫ్ట్ చేశాను. అక్కడ్నుంచి వినిపించింది నా స్వరమే. తలుపు తీయొద్దు. నాకు నవ్వొచ్చింది. ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ అనుకున్నాను. అప్పుడే టక్ 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 3 సార్లు నెమ్మదిగా తలుపు తట్టారు. నా ఫోన్ ఇంకా కాల్లోనే ఉంది. ఆ స్వరం మళ్ళీ చెప్పింది, తలుపు తీయొద్దు. నేను నెమ్మదిగా తలుపు దగ్గరకు కాకుండా కిటికీ దగ్గరకు నడిచాను. బయట చూశాను. అక్కడ నేనే నిలబడి ఉన్నాను. చిరునవ్వుతో, చేతిలో ఫోన్తో. అప్పుడే నా కాల్ కట్టయింది. మళ్ళీ తలుపు తట్టడం మొదలైంది. కాని ఈసారి ఆ శబ్దం ఇంటి లోపల నుంచి వస్తోంది. రాత్రి ఖచ్చితంగా 3:17కి నా ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. నేను లిఫ్ట్ చేశాను. అక్కడ్నుంచి వినిపించింది నా స్వరమే. తలుపు తీయొద్దు. నాకు నవ్వొచ్చింది. ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ అనుకున్నాను. అప్పుడే టక్ 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 3 సార్లు నెమ్మదిగా తలుపు తట్టారు. నా ఫోన్ ఇంకా కాల్లోనే ఉంది. ఆ స్వరం మళ్ళీ చెప్పింది, తలుపు తీయొద్దు. నేను నెమ్మదిగా తలుపు దగ్గరకు కాకుండా కిటికీ దగ్గరకు నడిచాను. బయట చూశాను. అక్కడ నేనే నిలబడి ఉన్నాను. చిరునవ్వుతో, చేతిలో ఫోన్తో. అప్పుడే నా కాల్ కట్టయింది. మళ్ళీ తలుపు తట్టడం మొదలైంది. కాని ఈసారి ఆ శబ్దం ఇంటి లోపల నుంచి వస్తోంది.